ఈసాల కప్పు నమ్దే నమ్దే అని ఎన్నేండ్ల బట్టి ఎదురు చూస్తారు పాపం ఆర్సీబీ ఫ్యాన్స్. కోహ్లీ ఫ్యాన్స్ అయితే పిట్టకు పెట్టినట్టు చూస్తారు. అన్న కప్పు ఎప్పుడు చేత పడతాడో అని. ఆఖరుకు గా ముహూర్తం రానే వచ్చింది మంగళవారం గోలే. కప్పు గెలిచి కాలర్ ఎగిరేసిర్రు. చిన్నగా లేదున్న సంబరం. ఇన్నొద్దులు నమ్దే నమ్దే అన్నోళ్ళంతా ఇప్పుడు ఈసాల కప్పు నమ్దు నమ్దు అని తెగ మురిసిపోతారు. కామన్ పబ్లికే కాదు లో పెద్ద పెద్దలు కూడా ఆర్సీబీ కప్పు గెలిచుటకు మస్తు ఖుషి అవుతారు. సినిమాలు తీసేటి ప్రశాంత్ నీల్ సార్ అయితే నిన్న మ్యాచ్ గెలుచుడే ఆలస్యం ధూమ్ ధామ్ గా డ్యాన్స్ చేసిండు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒకప్పుడు లిక్కర్ మల్లయ్యేది కదా. గదే ఇక బ్యాంక్ లా అప్పులు లేచి ఎగ్గొట్టి దేశం ఇడిచిపోయిండు చూడుర్రి విజయ్ మల్య సారు. అగో ఆ మోతవర్ కూడా ఆర్సీబీ గెలిచిందని ఎక్స్ ల మస్తుగా రాసిండు ముచ్చట్లు. ఆయన అప్పులు ఎగ్గొట్టి శంగో బిల్లాని దేశం ఇడిచిపోకుంటే ఇలా మంచి కప్పు పట్టుకొని సిందులేయకపోనా సారు. మస్తుగా చేస్తాడు. దేనికైనా బాగుండాలి. పాపం నిన్న మ్యాచ్ గెలిచినాక లిక్కర్ మల్లయ్య కొడుకు సిద్ధార్థ మల్యని చూడాలి. ఆర్సీబీ మ్యాచ్ గెలిచినాక కప్పు కొట్టినమని షంటి పిల్లగాని లెక్కని ఏడ్చిండు. ఏవలకెరక కప్పు గెలిచినందుకే ఏడ్చిండో అయ్య మల్లయ్య చేయబట్టి మాజీ ఓనర్లమైతమనే ఏడ్చిండో ఎవ్వలకు తెలుసు. కానీ ఎంకిపెండ్లు సుబ్బుగాడి సావుకొచ్చిందన్నట్టు బెంగళూరులో నవ్వులు పోయి నువ్వులైన ఇయ్యల్లా. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లకు సత్కారం చేస్తారని తెలిసి చూసినందుకు పొట్టు పొట్టగా పడ్డారు అభిమానులు. అగ చూతారు కదా గేట్లు ఎట్లా దొబ్బుతారో. చెట్లు గోడలు గేట్లెక్కి మైదానం లోపలికి పోవాలని చూసిర్రు. ఇక గంత మంది ఎగబడ్డాక అట్టిగా అవుతుందా. తొక్కిసలాట జరిగి 11 మంది దానిక జీవనం ఇడిచిరట. ఇంకా చాలా మందికి దెబ్బలు తాకినాయి. అయినా ఏం ఫ్యాన్స్ రా నాయన. అభిమానం ఉంటే ఉండాలి గాని పానానికంటే ఎక్కువనా. ఏం జనాలు ఏమో గాని. అయినా నాకు తెలియక అడుగుతా, గిసొంటి అభిమానులు స్టేడియంలో కిడిచిపెడితే ఆటగాళ్ళు అయితే పానాలతో ఉంటారా. గీ ఆర్త చూసిన వాళ్ళు మీరన్నా చెప్పుర్రులా.